ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2 ఎన్నికలు జరిగాయి, అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు జరిగాయి సార్. ఈ ఎన్నికల తీరు సరళి ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు సార్? అంటే దేశవ్యాప్తంగా ఎన్నికల్లోనేమో మోడీ ప్రభుత్వం మొదటిసారిగా బీజేపీ పూర్తి సొంత మెజార్టీతో వచ్చాక మొదటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో నెగ్గడం అనేది మోడీకి చాలా ఆయన ప్రతిష్టకు పెద్ద సవాలు. నిన్న 91 స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో మొదటి విడత జరిగింది. ఇందులో ఒక 56 బీజేపీ గడ్డుగా ఉంది. ఎలా గట్టెక్కుతుంది అదొక పరీక్ష. ఈ తెలుగు రాష్ట్రాలకు వస్తే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అయిపోయాయి. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పాలక పార్టీ బాగా ఘనమైన ఆధిక్యత సంపాదించింది. తర్వాత కూడా ఫిరాయింపులతో ఇంకో 4-5 చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా పర్వాలేదు, ఎవరు పెద్ద సవాల్ చేసేంత పరిస్థితి ఇప్పటికీ ఈ ఎన్నికల్లో లేదు. ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్లోనే ముఖాముఖి ఢీకోనగలిగిన 2 పార్టీలు వైసీపీ టీడీపీ గత నుంచి ఉన్నవి. కొత్తగా కాస్త జనాకర్షణతో వచ్చి యువతను బాగా ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్, జనసేన, కమ్యూనిస్టుల కూటమి 3 శక్తులు తలపడుతున్నాయి. శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరుగుతున్నది అందరూ ఉత్కంఠతో చూశారు. దానికి తగినట్టే నిన్న ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా చాలా హింసాత్మకంగా ఉద్రిక్తంగా, ఒక 3 మరణాలు, ధర్నాలు, ఈవీఎంల మొరాయింపులు, అసలు రాత్రి 3:30 వరకు ఓటింగ్ చేయడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. ఇలాంటి అసాధారణమైన ఘటనలు జరిగాయి. అంటే ఈ 5 ఏళ్ల పాటు 2 పార్టీల మధ్య ఎలాంటి వాద వివాదాలు, ఉద్రిక్తతలు నడిచాయో చివరి ఘటనలు కూడా దాదాపు అవే చూసాం. ఇప్పుడు మనం చూడగలిగింది ఏంటి, పైగా ఇది వైసీపీ టీడీపీకే కాకుండా ఎన్నికల సంఘం యొక్క అస్తవ్యస్త నిర్వహణ నుండి కొన్ని పాక్షిక చర్యలు లాంటి ఫిర్యాదులు కూడా పాలకపక్షం నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కొంత సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీలు కూడా ఈ ఉద్రిక్తతలు పెంచే పరిస్థితి మారాలి. మనం ఇప్పుడు ప్రధానంగా తీర్పు కోసం, తీర్పు అయిపోయి ప్రజలు ఇచ్చేశారు, దాని లెక్కింపు దానికేమో చాలా వ్యవధి ఉంది. నిరీక్షించడంలో ఉన్నారు అందరూ. సార్, ఇప్పుడు మొట్టమొదటిగా సాక్షాత్తు ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా నిరసన జరపడం అనే దాన్ని మనం చూసాం కదా, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి సార్? అంటే ఎన్నికల సంఘం అవకతవకలను విమర్శించవచ్చు, దాని మీద ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఒకవేళ చేయదలుచుకుంటే ముఖ్యమంత్రి కూడా ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో వెళ్ళానని చెప్పొచ్చు. కానీ ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఉపయోగించిన పదజాలం, భాష అదంతా వీడియోలో రికార్డ్ అయింది కాబట్టి చూస్తే అభ్యంతరకరంగా అనిపిస్తుంది. వాట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్, ఏం చేస్తారు, నేను చూస్తాను, అది ఇది చివరి వరకు తీసిపోతాను. ఇది కొంచెం కోర్టులో కనుక సవాల్ చేస్తే ముఖ్యమంత్రి తప్పకుండా ఇబ్బందుల్లో పడే పరిస్థితి. ఎందుకంటే రాజ్యాంగం 324వ అధికరణం ప్రకారం ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ఎన్నికల సంఘం మీద ఆధారపడి ఉంటుంది. ఫిర్యాదులు ఉంటే కూడా వాళ్ళకి చెప్పాల్సిందే, తప్పనిసరి అయితే రాష్ట్రపతికి. అందుకని ముఖ్యమంత్రి ఒక విధంగా ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నించారు అనే ఒక ఆరోపణకు అక్కడ ఆస్కారం ఇచ్చారు. రెండోది ఎన్నికల అధికారి ఆయన ద్వివేది గారికి కూడా అసహనం ఎక్కువగానే ఉన్నట్టుంది. ఆయన కూడా సమన్వయం కంటే అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడం, ఏకపక్షంగా సమర్థించుకోవడం. ఇప్పుడు ఒక 500 ఈవీఎంలు పనిచేయలేదు, పోలింగ్ అర్ధరాత్రి దాకా జరిగిందంటే దీనికి కొంత పశ్చాత్తాపం, కొంత సవరించుకోవడం చాలా అవసరం. కానీ ఆ విధమైన ధోరణి ఆయన దగ్గర కూడా లేదు. అందుకని అసలే రాజకీయంగా బాగా వేడెక్కిన వాతావరణంలో ఈ ఉద్రిక్తతలు మరింత పెరగడానికి ఈ ప్రహసనం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం, అధికారంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసంలో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తోంది, ఇది అంతా రాజకీయమయమైందని అనే విమర్శలో ఎంతవరకు వాస్తవం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ఎన్నికల సంఘం కూడా కాగ్లాగా, సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తి కలిగిన అటానమస్ బాడీ. కానీ ఇందిరాగాంధీ 1971లో గర్వాల్ అనే చోట బహుగుణ పోటీ చేస్తానంటే ఆమె ఉప ఎన్నికను వాయిదా వేయించినప్పుడు, కానీ బెంగాల్లో జ్యోతిబాస్ ప్రభుత్వం రాకుండా పదే ఎన్నికలను తన అధ్యయనంలోకి తీసుకున్న ఉదాహరణలు ఇట్లాంటివి ఇందిరాగాంధీ హయాం నుంచే ఉన్నాయి. సెషన్ కొన్ని సరిచేశారు, సెషన్ మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. అందుకని ఎన్నికల సంఘం అనేది ప్రశ్నించకూడదు, వివాదం ఉండకూడదు అని ఏం లేదు, తప్పకుండా చేయొచ్చు. కానీ దాన్ని ఒక రాజ్యాంగ వివాదంలాగా చేయటం, ఇక్కడ ఒక రాజ్యాంగ వివాదంలా కాకుండా రాజకీయ వివాదంలాగా చేయటం ఇక్కడ ప్రధానమైన సమస్య. అందులో అనుభవకుడైన ముఖ్యమంత్రి వెళ్ళిపోయి ఒక మామూలు అధికారి మీద సవాళ్ళు చేయటము, లేకపోతే కొంత దాన్ని ఒత్తిడి అనొచ్చు, బెదిరించే విధంగా మాట్లాడాడు అనొచ్చు, లేకపోతే ఒక వాతావరణాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని అనొచ్చు. కొంచెం సంయమనం పాటించి ఉండాల్సి. ప్రతిపక్షాలు అధికారం యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వాన్ని, దీని వ్యవస్థ నడిపిస్తోంది అనే క్రమంలో మనం చూసాం. కానీ అధికార పక్షమే ప్రతిపక్షంగా భావించినట్టుగా, ప్రతిపక్షంలాగా
ప్రవర్తించినట్టుగా మనం భావించాలా? అంటే అదేం లేదండి, భారతదేశంలో ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్రం అనేక విధాల వివక్షకు గురి చేయడం, వేధించడం మనకు తెలుసు. బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభు గవర్నమెంట్ కానీ ఇప్పుడు కేరళలో ఉన్న పినరాయి గవర్నమెంట్ కూడా దీన్ని కూడా శబరిమల తీర్పు వచ్చినప్పుడు అమిత్ షా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, రద్దు తీసేస్తామనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణ కొత్త కాదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ విధంగా మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల సంఘమేమో కొంత కేంద్రం ఒత్తిడికి లొంగిపోయిందనే విమర్శలు దాని మీద గుజరాత్ ఎన్నికల్లో వచ్చాయి, మొన్న రాజస్థాన్ ఎన్నికలప్పుడు కూడా వచ్చాయి. అందుకనే ఈ విమర్శలు ఎన్నికల సంఘం మీద ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఓటర్ల తొలగింపు, నకిలీ ఫారం 7లు ఇవ్వటం, ఇట్లాంటివి డేటా వారు, ఇవన్నీ వివాదాలు అయినప్పుడు ఎన్నికల సంఘం జాగ్రత్త పడి ఉండాల్సింది. దాని బదులు వాళ్ళు ఒకవైపునేమో అధికారుల బదిలీలు, రెండో వైపున ఈవీఎంల మొరాయింపులు, ఈ విధంగా ఫిర్యాదులు పెరగడానికి వాళ్ళు కూడా కారకులయ్యారు. కొంచెం ఈ అలసత్వం లేకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది. ముఖ్యమంత్రి కూడా తను రంగంలోకి దిగకుండా పార్టీ పరంగా ఈ పనులు చేసి ఉండాల్సింది. వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా. వాళ్ళు ఏకపక్షంగా ఎన్నికల సంఘాన్ని బలపరిచే ఒక వైఖరి తీసుకోవడం అది కూడా అవసరం లేదు. ఎందుకంటే తప్పులు ఉన్నాయి, సరిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మరీ ఎక్కువగా చేస్తుంది అనడం వేరు, కానీ అసలు ఏం సమస్యలు లేవు అని ఎన్నికల ప్రధానాధికారిని మించిపోయి వీళ్ళు భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు? తప్పనిసరిగా ఏ విమర్శ అయితే, ఏ ఆరోపణ అయితే వాళ్ళ మీద వస్తుందో, వీళ్ళు వాళ్ళతో చేతులు కలిపారు, వీళ్ళకి వాళ్ళ వత్తాసు లభిస్తుందని ఏ విమర్శ అయితే చేస్తున్నారో ఆ విమర్శకు, ఆ ఆరోపణకు ఊతం ఇచ్చే విధంగానే వాళ్ళ ధోరణి ఉంది. ఇట్ ఈస్ నాట్ దేర్ బిజినెస్ టు డిఫెండ్ ది ఎలక్షన్ కమిషన్. కేంద్ర రాష్ట్ర రాజకీయాల మధ్య సగటు అధికారులు ఇబ్బందులు పడుతున్నారని దాన్ని మీరు విశ్వసిస్తారా? తప్పనిసరిగా అంటే సగటు అధికారులు నిజంగా నిజాయితీ పరులైతే ఇబ్బంది పడాల్సిందే. భిన్నమైన ఉదాహరణకు మొన్న చీఫ్ సెక్రటరీని బదిలీ చేశారు. పునేఠాను చీఫ్ సెక్రటరీని ఎందుకు బదిలీ చేశారు అంటే, అంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు బదిలీ విషయంలో ఈయన ముందు బదిలీ చేసి తర్వాత అడ్డం తిరిగి కోర్టుకు వెళ్ళడం అన్నది సుప్రీంకోర్టు ఏమాత్రం స్వీకరించలేదు. సుప్రీంకోర్టు కదా, ఎన్నికల సంఘం. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అడిగితే ఈయన ముఖ్యమంత్రి ఒత్తిడి వల్ల నేను చేయాల్సి వచ్చిందని చెప్పారు, తనను తాను కాపాడుకోవడానికి. మరి ముఖ్యమంత్రి చెప్పినట్టు వినేవాడి మా దగ్గర ఎందుకని ఎన్నికల సంఘం ఆయన్ను పంపించేసింది. ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. అందుకని వీటిని చాలా సక్రమంగా ప్రజాస్వామిక స్ఫూర్తితో పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో ఎన్నికల సంఘం జాగ్రత్త తీసుకోవాలి, ప్రభుత్వం కూడా ఆరోపణలు లేకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు ఎలక్షన్ కమిషన్తో ప్రవర్తించిన విధానం అతను ఒకమైన మానసిక ఒత్తిడితో పరిస్థితుల్లో చేసినట్టుగా భావించాలా, లేకపోతే ఒక రాజకీయ వ్యూహం అని మీరు అనుకుంటున్నారు? రాజకీయంగా ఎదురు దెబ్బలు తిన్నప్పుడు ఒత్తిడికి గురవుతారు ఎవరైనా, కానీ వాళ్ళైనా వీళ్ళైనా. చంద్రబాబు నాయుడు ఒక విధంగా మోడీ ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మామూలు విశ్రాంతి తీసుకోకుండా, కాలికి చెప్పులు వేసుకోకుండా ఆయన తిరుగుతూనే ఉన్నారు. ఒక విధమైన ఒత్తిడిలో ఉన్నారు. ఈ ఒత్తిడి నిన్న ఎన్నికల సంఘం దగ్గర కూడా ప్రతిబింబించింది. అసలు ఒకటి తను వెళ్ళడము, రెండోది ఏదో విమర్శించి విషయానికి పరిమితం అవ్వకుండా దాని మీద వాగ్వివాదం పెట్టుకొని ఒక విధంగా హెచ్చరికలు చేసినట్టుగా ఉండి ఆ వీడియోలన్నీ కూడా వైరల్గా మనకు దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన చేసి ఉండకూడదు. ఎన్నికల సంఘం కూడా సహనంతో మేము పరిశీలిస్తామని కాకుండా వెంటనే మళ్ళీ మన మీడియాని పిలిచి వాళ్ళకి సమాధానాలు చెప్పడం, ఇది వైసీపీ టీడీపీ, బీజేపీ టీడీపీ అన్నది కాస్త టీడీపీ వర్సెస్ ఎన్నికల సంఘం లాగా మారిపోవటం అన్నది ఇక్కడ విచారకరమైన విషయం. అంటే సార్, ఓటింగ్ శాతం బాగా తెలంగాణలో కొంత తక్కువ అయింది, అలాగే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో బాగా ఓటింగ్ శాతం బాగా పెరిగింది అంటున్నారు. అలాగే కొత్త ఓట్లు కూడా చాలా వచ్చాయి, యూత్ కూడా చేరారు. ఈ ప్రభావం ఫలితాలపైన, ఈ ఎన్నికలపైన, ఫలితాలపైన, మిగతా పార్టీలపైన ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఏ పార్టీలకి ఈ పెరిగిన ఓట్లు, కొత్త ఓట్లు ప్లస్ అవుతాయి, ఎవరికి మైనస్ అవుతాయి అనుకుంటున్నారు? అంటే తెలంగాణలోనేమో అసెంబ్లీ అయిపోయి ఒట్టి లోక్సభే కాబట్టి సహజంగా కొంచెం తక్కువగా పాల్గొన్నారు. పార్టీలు కూడా కాంగ్రెస్ ఏం ఢీకొనే పరిస్థితి లేదు. శాసనసభ అప్పుడేమో మహాకూటమి వర్సెస్ టీఆర్ఎస్ అనేది ఒక పెద్ద దుమారం ఉండేది. ఇప్పుడు అది లేదు కాబట్టి చప్పగా ఉంది, ఏదో కొద్దిగా గెలవచ్చు. కానీ ఆంధ్రాలో పోటీ చాలా తీవ్రంగా ఉండడంతో భాగస్వామ్యం బాగా పెరిగింది. 79% దాకా అన్నారు. వాస్తవంగా 85% దాకా కూడా పోవచ్చు, అన్నీ అయిన తర్వాత ప్రకటిస్తే 80-85. ఇది మంచి, ఇంతమంది వచ్చి పాల్గొనడం సంతోషకరమైన విషయం. ఎక్కువ మంది పాల్గొనాలి. మా కోసం వచ్చారని వైసీపీ అంటే కాదు, మా కోసం వచ్చారని టీడీపీ అంటుంది. నిజానికి ఈ మధ్యలో మనం జనసేనని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే యువతను, మహిళలను
వీళ్ళందరి మీద పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం ఉంది. కానీ ఇంకా వాళ్ళు కూడా ఒక 10% దాకా మా వాళ్ళు కూడా పెరిగారు అంటున్నారు. సో ఈ పోటీ తీవ్రత ఒకటి, డబ్బు ప్రభావం కూడా ఒకటి. వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చారు, ఒక విధంగా కమిటెడ్గా ఉన్నారు వీళ్ళు. ఇద్దరి దగ్గర కూడా డబ్బులు తీసుకొని మేము వచ్చి ఓటేస్తామని మాట ఇచ్చున్నారు. ఒక 20 మందిని ఒక గ్రూపు, 30 మందిని ఒక గ్రూప్ చేసి వాళ్ళ మీద ఒక నిఘా వేసి ఉంచారు. కాబట్టి వీళ్ళు అనివార్యంగా అర్ధరాత్రి అయినా వేయడంలో చైతన్యం ఎంత ఉందో ఈ అంశం కూడా ఒకటి ఉంది. డబ్బు యువత వచ్చారు కదా కొత్తగా, యువత కూడా చాలా మంది వచ్చారు. యువత ఎటువైపు జగన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు ఉన్నారు. ఈ ముగ్గురిలో కంపేర్ చేసుకుంటే ఎవరి వైపు యువత ఎక్కువ మొగ్గుతారని మీరు భావిస్తున్నారు? యువత సహజంగా జగన్ వైపు, పవన్ కళ్యాణ్ వైపు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పాత వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం చెప్పుకునేది కూడా మహిళలు, వృద్ధులు, వాళ్ళకి మేము పెన్షన్లు, పసుపు కుంకుమ ఇచ్చాం కాబట్టి వాళ్ళు మాకు వేస్తారని చెప్తున్నారు. నిరుద్యోగ భృతి చాలా ఆలస్యంగా ఇచ్చారు, కానీ అదేదో పెద్ద ఇప్పటికిప్పుడు ఒరగబెడుతున్న నమ్మకం వాళ్ళకి లేదు. రెండవది వయసు రీత్యా చూసినా, వాళ్ళకున్న ఆకర్షణ రీత్యా చూసినా యువనాయకుడుగా దీర్ఘకాలంగా ఉన్న జగన్ ఒకవైపు, సూపర్ స్టార్గా ఉండి రాజకీయాల్లో సంచలనాత్మకమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ ఒకవైపు ఉంటారు. కాబట్టి లోకేష్ ఉన్న యంగ్ ఓటర్సు జనసేన, వైసీపీ వైపు ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. అక్షరాస్యత బాగా పెరుగుతోంది. అక్షరాస్యత పెరుగుతున్నంతగా చైతన్యం పెరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు చదువు సంస్కారం అనే మాట ఎప్పటి నుంచో ఉందండి. చదువు సంస్కారం రెండింటికి ఏం సంబంధం లేదు. చదివినోడికన్నా ఎవరన్నా మడేలన్నా మిన్నాని, చదువుకోకపోయినా కానీ సంస్కారం, శ్రమజీవన సౌందర్యం ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ మంచి పౌరులు అవుతారు. అలాగే చదువుకున్నా కానీ పండితపుత్ర శుంఠ అని మళ్ళీ ఉంది. కాబట్టి ఇక్కడ చదువు ఒక్కటే కొలబద్ద కాదు. భారతదేశంలో చదువు ఉండి కూడా మనం ఈ లిటరసీ అంటుంటాం, అంటే ఎలక్ట్రానిక్ లిటరసీ, పొలిటికల్ లిటరసీ అని. అట్లాగే ఈ పొలిటికల్ లిటరసీ తక్కువగా ఉన్న సెక్షన్ ఒకటి ఉంది. వీళ్లకు తమ జీవితము, తమ కన్జ్యూమరిజము, వస్తువులు కొనుక్కోవటము, ఆనందించటము, ఎంజాయ్ చేయటం మీద ఉన్నంత ఆసక్తి కనీసం 5 ఏళ్లకు ఒకసారైనా ఒక ఓటేద్దాము, దేశం పట్ల మన బాధ్యత నిర్వహిద్దామని భావించలేని పరిస్థితి చాలామంది కుర్రాళ్ళలో ఉంది. వాళ్ళ యాజమాన్యాలు కూడా వాళ్ళకి అనుమతి ఇవ్వటం లేదు. అయినా ఇప్పుడు అక్కడ 85% పోలింగ్ అంటే చాలా ఎక్కువ జరిగినట్టు. తెలంగాణలో కూడా 64 దాకా, 69 దాకా కూడా జరిగింది అంటున్నారు. పర్వాలేదు, కానీ నగరాల్లోకి వచ్చేసరికి హైదరాబాద్ మహానగరంలో, టౌన్స్లో ఇది బాగా తక్కువగా ఉంటుంది. ఇది ఆందోళనకరమైంది. అయితే రెండు ఉన్నాయి దీంట్లో. కింది తరగతుల వాళ్ళే ఓట్లు వేయడం వల్ల మంచి తీర్పు ఇవ్వటం, జీవితానుభవాన్ని బట్టి తీర్పు ఇవ్వటం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఈ పైన ఉండేవాళ్ళు కాకుండా సరే మోటివేషన్ చేసి వాళ్ళను ఓటింగ్లో పాల్గొనేట్టుగా ఎక్కువగా చేయాల్సిన బాధ్యత. ఒకప్పుడు ఓటింగ్ శాతం పెరిగితే అది అధికారం పార్టీకి, అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్టీ పట్ల వ్యతిరేకతగా ప్రజల నుంచి వెల్లువెత్తారు అనే ఒక విమర్శ అప్పుడు గతంలో ఉండేది. ఇప్పుడు కూడా అది ఉందని భావిస్తున్నారు. దాని శాతం ఏమైనా ఉంది అసలు? ఎప్పుడైనా థీరీ సరైనది కాదండి. ఇప్పుడు గెలిపించాలన్నా, ఓడించాలన్నా ఒక స్థిర సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఉన్న ఓటర్లేమో భారీగా వచ్చి పాల్గొంటారు. వాళ్ళు ఒకరిని గెలిపించవచ్చు, ఒకరిని ఓడించవచ్చు. ఒకరిని ఓడించకుండా ఒకరిని గెలిపించడం కుదరదు. ఒకరిని అది రెండు పరస్పరం సంబంధం ఉన్నటువంటి ఒక విషయం. అందుకని ఎక్కువ మంది వచ్చారంటే ఎక్కువ సంకల్పంతో వచ్చారు అంతవరకే తప్ప 10% పోలింగ్ జరిగితే తీర్పు ఒక విధంగా ఉంటుంది, 50% జరిగితే ఒక విధంగానే ఏం లేదు. ఇప్పుడు మానవ శరీరంలో ఏ భాగాన్ని తీసుకున్నా కణజాలం అదే విధంగా ఉంటుంది. అలాగే ఓటింగ్లో పాల్గొన్నది 20% అయినా, 30 అయినా, 50 అయినా క్రాస్ సెక్షన్ అంటాం మనం. అడ్డుకోత, నిలువుకోత, అడ్డుకోత, దాదాపు అవే లక్షణాలు ఉంటాయి. అది గణిత శాస్త్రంలో అయినా, రాజకీయ శాస్త్రంలో అయినా, సామాజిక శాస్త్రంలో అయినా అదే నిజం. కాబట్టి పోలింగ్ శాతం కొద్దిగా ప్రభావితం చేయొచ్చు. అంటే ఇప్పుడు నిన్న ఉంది అనుకోండి, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, మధ్యాహ్నం ఆయన పచ్చ చొక్కా వేసుకొని టీవీలో ముందుకు వచ్చి మీరందరూ వెనక్కి వెళ్ళిపోయారు కాబట్టి మీరు మళ్ళీ వచ్చి ఓట్లు వేయండి, ఎవరు వెనక్కి పోద్దని పిలిపించారు. ఆ పిలుపు విని వచ్చిన వాళ్ళు ఎవరో వింటారు, అవి చంద్రబాబు మద్దతుదారులు వింటారు. సో ఏ నేపథ్యంలో ఈ పోలింగ్ పెరిగింది, నేను ఇందాక అన్నట్టుగా డబ్బులు తీసుకుని వాళ్ళందరూ వాళ్ళని ఎవరైనా వెంటాడితే వాళ్ళు పోలింగ్కి రావచ్చు, ఆ విధంగా కూడా పెరగవచ్చు. టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మామూలుగా ఓట్లు అనఫిషియల్గా కొనటం అనేది మనం చూస్తున్నాము. అయితే అనఫిషియల్గా డబ్బులు కొనడంతో పాటు అఫిషియల్గానే కొన్ని పథకాల ద్వారా డైరెక్ట్గా ఈ ఓట్లు కొనడం అనేది అఫిషియలైజ్ చేస్తున్నారు వివిధ పథకాలు, ఆకర్షణీయ పథకాల ద్వారా అనే అంశంతో మీరు ఏకీభవిస్తారా? ఆ విమర్శ ఎంతవరకు కరెక్ట్ మీరు భావిస్తున్నారు సార్? ఒకటండి, ఆకర్షణీయమైన పథకాలని మనం మధ్యతరగతి మేధావులు అంటుంటారు, కానీ అవన్నీ కూడా అవసరమైన పథకాలే. కానీ అవసరమైన పథకాలకు ప్రభుత్వ డబ్బును వాడి దాన్ని ఏదో వ్యక్తిగతమైన ఖాతాలో, పార్టీల ఖాతాలో వేసుకోవడం మటుకు మంచిది కాదు. వాటికి పెట్టే పేర్లు చూస్తే కూడా కేసీఆర్ కిట్టు, చంద్రన్న బీమా,
మోడీ ఆవాజ్ యోజన ఇట్లాంటివి పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు గుర్తు రావాలి, రాజకీయ ప్రయోజనం కలగాలని వాళ్ళు ప్రధానంగా చేస్తుంటారు. ఎన్నికలు ముగియగానే అది ఆపేస్తుంటారు. సో ఇట్స్ నాట్ గుడ్. సంస్థ పేరుతో, ప్రభుత్వం పేరుతో, రాజ్యాంగం పేరుతో దేశంలో ఉన్న నదులు కొండల పేర్లతో పథకాలు ఉండాలి తప్ప మనుషులతో పథకాలు పెట్టడం, ఆ డబ్బునే తమ పార్టీ ఇచ్చినట్టుగా రైతు బంధు కింద మీకు 12,000 ఇచ్చాము, ఇంకొక పసుపు కుంకుమ కింద ₹1,00,000 ఇచ్చాము, నిరుద్యోగ భృతి కింద 2,000 3,000 ఇచ్చాం, కాబట్టి మీరు మాకు ఓటేయాలి అని చెప్పడం, ఇదివరకు ఉండేది కాదు, ఇప్పుడు పెరిగింది. ఇద్దరు చంద్రులు కూడా నేను ఇచ్చాను, రేపు జగన్ కూడా ఏంటి అన్న జగన్ వస్తాడు మనకు పెన్షన్ ఇస్తాడని చెప్పండి అని చెప్తున్నాడు. అంటే రాబోయే ఆయన కూడా అదే చెప్తున్నాడు, మోడీ అదే చెప్తున్నాడు. అది మంచిది కాదు. ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ, వ్యక్తి కాదు. అంటే ప్రజాస్వామ్యం నుంచి మన వ్యక్తి స్వామ్యంలోకి అంతే కదండి, అంతే కదా వెళ్తున్నట్టుగానే భావించాలి సార్. ఇప్పుడు ఎన్నికలు జరిగిన దానికి ఫలితాలు దాదాపు 40 రోజులు తేడా గ్యాప్ ఉంది కదా, దీన్ని మనం ఎలా తీసుకోవాలి సార్? దీని ప్రభావం ఏమైనా ఉంటుందా, ఎలా ఉంటుంది? అంటే ఓటర్లు ఈవీఎంల భద్రత దాని గురించి కొంత ఆందోళన ఉంది, జాగ్రత్త తీసుకుంటారని చెప్పి మనం అనుకోవాలి. ఈ అనుభవాల తర్వాత ఈ ఆలస్యం వల్ల వచ్చేదానికంటే ఈ నిరీక్షణ చాలా దుర్భరంగా ఉంటుంది. అంటే పోటీ ఏమో తీవ్రంగా జరిగి ఫలితం తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వచ్చేసరికి ప్రజల్లో కొంచెం ఉత్కంఠ, ఊహాగానాలు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకోవడం ఇవన్నీ జరుగుతాయి, ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. సార్ మీడియా పాత్ర, ప్యారలల్గా సోషల్ మీడియా పాత్ర ఈ ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? ఈ తీర్పులు ఎలా ఉన్నాయి సార్, మీడియా అండ్ సోషల్ మీడియా? మీడియానేమో ఎప్పుడైనా కానీ మీడియా ఎవరైతే ప్రబలమైన వర్గాలుగా ఉంటారో, పాలక వర్గాలుగా ఉంటారో వాళ్ళకి వంత పాడుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు మీడియా, నేను దీనికి Y2M మీడియా అని పేరు పెట్టాను. టీడీపీ వైసీపీ వాళ్ళేమో దీన్ని ఎల్లో మీడియా అనేవాళ్ళు. కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు ఉంటాయని. తీరా మనం ఇప్పుడు చూస్తే ఒక 2-3 ఛానళ్ళు వైసీపీని కూడా పూర్తిగా బలపరుస్తున్నాయి. అందుకే ఇది Y2M మీడియా అంటున్నా. ఈ మీడియా జగన్కో చంద్రబాబుకు అనుకూలంగానో వ్యతిరేకంగానో రాయడం తప్ప నిజాన్ని చెప్పే పరిస్థితి లేదు. మూడవది, వాళ్ళిద్దరు కాకుండా మీరో నేనో, ఏ కమ్యూనిస్టులో, జనసేన ఇటువంటి వాటికి అసలు కనీసం అయినా ప్రచారం, ప్రాధాన్యత కూడా లభించినటువంటి పరిస్థితి. మూడవది పెయిడ్ మీడియా, పెయిడ్ సోషల్ మీడియా ఇది తయారైంది. పెయిడ్ సోషల్ మీడియాలో కొంతమంది నామకార్థపు మనుషులను కూర్చోబెట్టి ఇది గెలుస్తుంది, అది గెలుస్తుంది అని రోజు పెట్టి లైకులు పెంచుకొని, దానికి క్లిక్స్ పెంచుకొని, ఆదాయం పెంచుకొని ట్రిక్ లాగా మారిపోయింది. అందుకని పెయిడ్ మీడియా, పెయిడ్ సోషల్ మీడియా ఇవి రెండింటిని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. వాటిని ప్రజాస్వామికంగా జరగాలి. ఈ సర్వేలోని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు సార్? సర్వేల్లో చూడండి, నిన్న పోలింగ్ అయ్యాక జగన్ మేము ల్యాండ్ స్లైడ్ అన్నారు, చంద్రబాబు నాయుడు ఏమో మాకు 130 స్థానాలు వస్తాయని లీకులు ఇచ్చాడంటున్నారు. ఇద్దరికి 130 వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నది 175 కాబట్టి. తప్పనిసరిగా ఒక తీవ్రమైన హోరాహోరీ పోరాటం జరిగినట్టు మటుకు మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో త్రిముఖ పోటీ నేను తరచూ చెప్తూ వచ్చాను. విశాఖపట్నం నుంచి గోదావరి జిల్లాల వరకు ఉన్న ప్రాంతంలో జనసేనకు గణనీయమైన ఓటింగ్, 30% ఓటింగ్ వస్తే దాని ప్రభావం ఫలితాల మీద చాలా ఎక్కువగా పడే అవకాశం ఉంది. రెండోది, నేను తెలుసుకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం లోక్సభ స్థానంలో వైసీపీ ఇప్పటికే దాదాపు స్పష్టమైన ఆధిక్యతలో ఉంది. కానీ చాలా స్థానాల్లో జనసేనకు కూడా 30% ఓట్లు ఉన్నాయి. ఇవి లోక్సభలో కంటే శాసనసభలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. గత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం చిరంజీవి పెట్టినప్పుడు వాళ్ళకి ఓట్లు బాగా వచ్చాయి కానీ సీట్లు రాలేకపోయాయి. అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ కూడా రేపు అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు, మీరు ఏ విధంగా భావిస్తున్నారు? చిరంజీవికి 18 సీట్లు వచ్చాయండి, 21% ఓట్లు తెలంగాణలో, 23, 25 ఆంధ్రాలో ప్రాంతంలో వచ్చాయి. కాబట్టి అదేమాత్రం ఫెయిల్యూర్ స్టోరీ కాదు. పార్టీ వచ్చి రాగానే 18 సీట్లు, 21% ఓట్లు రావడం అంటే అది చాలా పెద్ద విజయం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఏమంటే అందరూ ఎన్టీ రామారావుతో పోల్చుకోవడం, 9 నెలల్లో అధికారంలోకి రావాలి, అది అసాధారణంగా జరిగింది. అది అదే నేను చెప్తుంది. ఆ పోలిక ఇప్పుడు వర్తించేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిరంతరం కదలికలో ఉన్నారు, జనంలోకి వెళ్తున్నారు. చిరంజీవికి వచ్చేసరికేమో దాదాపు ఎన్నికల దగ్గరకు వచ్చాక పెట్టారు. ఈయన 2 ఏళ్ల నుంచి నిరంతరాయంగా వివిధ తరగతులు వీటన్నిటితో మూవ్ అవుతూ కవాతులు, యాత్రలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రజారాజ్యం కంటే కొంచెం మెరుగ్గా ఉండొచ్చు. అది ఓట్ల పర్సెంటేజ్లో ఉంటుంది అనుకుంటున్నారా, సీట్లలో ఉంటుంది అనుకుంటున్నారా? ఓట్ల పర్సెంటేజ్లో, సీట్లలో కూడా అప్పుడున్నంటే యథాతథంగా ఉండకపోవచ్చు, కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు చూసేసరికి విభజన చాలా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కూడా అప్పుడు కొంచెం స్థానాలు వచ్చే పరిస్థితి ఉండింది.
అది ఇది కాకుండా లోక్ సత్తా ఒకవైపు నుండి తెలంగాణ ఉద్యమం వచ్చినటువంటి పరిస్థితి ఇంకోవైపు ఉంది. కాబట్టి ఒక 5-6 రకాలుగా ఓట్లు చీలిపోయి అసలు రాష్ట్రమే కొంత సంక్షుభితంగా ఉంది. పవన్ కళ్యాణ్ కాన్ఫిడెంట్గా ఒకే స్టేట్మెంట్ ఉండకుండా రకరకాల స్టేట్మెంట్ మారుతున్నాడు. ఒకసారి నేను సీఎం అవుతాను అంటున్నాడు, ఇంకోసారి నేను ఈ సంవత్సరం సీఎం అవ్వాలని ముఖ్యం కాదంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఈ ప్రభావం ఎంతమందికి ఓటర్లను ఆకర్షించడంలో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ 2 దశలు అండి. మిగతా వాళ్ళలో దశలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ 2 దశలు. చంద్రబాబుతో కలిసి నడిచిన దశ, చంద్రబాబు నుంచి విడగొట్టుకొని ఉద్యమాలు ప్రజల్లోకి వచ్చిన దశ. ఈ 2వ దశలోకి వచ్చాక ఆయన మళ్ళీ ఏం ప్లేట్లు మార్చలేదు. ప్రచారాలు అంటారా, నిన్న జగన్ అడిగారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారని, దేవుడి దయ అన్నాడు ఆయన. అంతేగాని నేను ఎల్లుండి చేసేస్తాను అయిపోతాను, ఏది నేను గెలుస్తాను ఘన విజయం సాధిస్తాను అంటున్నా ఆయన. పవన్ కళ్యాణ్ ఒక విషయంలో రికార్డు, నేను 2024 నా టార్గెట్, నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను, నేను ముఖ్యమంత్రి అవుతానో దేవుడికి తెలుసు, ఈ పద్ధతిలో కూడా ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న సంకేతాలను బట్టి చూస్తే లోక్సభ ఎన్నికల్లోనేమో వైసీపీ క్లియర్గా ఎడ్జ్ వస్తుంది. అదే శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి అనేక చోట్ల ఒక 30% దాకా 20% దాకా జనసేన ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. టీడీపీ వైసీపీ కనుక బాగా ఓట్లు చీల్చుకుంటే జనసేన అవకాశాలు కూడా మెరుగుపడవచ్చు. అంటే ఎవరు అధికారంలో, ఏ పార్టీ అధికారంలోకి దగ్గరగా ఉందని మీరు భావిస్తున్నారు సార్ ఒక రాజకీయ విశ్లేషకులు? మనం ఇంకొంచెం సమయం పడుతుంది కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి అది ఈ వైఎస్ఆర్ పార్టీకి లాభం చేసే అవకాశం ఉంది. అది పార్లమెంట్లో చేసినంత లాభం అసెంబ్లీలో చేయదేమో. అసెంబ్లీలోకి వచ్చేసరికి లాభం అధికారంకి వచ్చే లాభంగా భావించవచ్చా? అదే నేను చెప్తున్నా. డెఫినెట్గా 2వ పార్టీగా వైసీపీ టీడీపీ ప్రధాన పార్టీలు, జనసేన ఏమో 3వ పార్టీ. అందుకని వైసీపీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా తేడా ఎంత ఉంటుంది అన్నది మనం ఇంకా వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ సరళి ఇవన్నీ కూడా పరిశీలించినప్పుడు మనం నిర్ణయానికి రాగలుగుతాం. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు బీజేపీ ఉంది, తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం చాలా బలంగా ఉంది. ఇప్పుడు అన్ని చంద్రబాబు మొట్టమొదటిసారిగా సింగిల్గా ఈసారి ఎలక్షన్ నిల్చున్నాడు. దీనివల్ల మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అదే ఇందా మీరు అన్నారే పవన్ కళ్యాణ్ రకరకాలుగా మాటలు మార్చాడని, అది నిజానికి ఇతర పార్టీలకు వర్తిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ ఉండడం వల్ల చంద్రబాబు గెలిచారు, వీళ్ళిద్దరు బయటకు వచ్చారు. పవన్ తెలుగుదేశం ఓట్లు తగ్గిపోతే నేను గెలుస్తానని మొదట వైసీపీ వాళ్ళు అన్నారు. కొంతకాలం పోయిన తర్వాత కాదు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో లాలుచి పడ్డాడని వాళ్ళే ఆరోపణ చేశారు. ఇప్పుడు మనం ఫలితాలను బట్టి చూస్తే మటుకు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఓట్లే తగ్గించినట్టు కనపడుతున్నాడు. అదే తెలంగాణ ఇప్పుడు ప్రారంభంలో గత ఎన్నికల్లో చంద్రబాబు సపోర్ట్ చేసి కొంతకాలం శబ్దంగా ఉండి మళ్ళీ మళ్ళీ చంద్రబాబును లోకేష్ను విమర్శించి ఇప్పుడు కేవలం చంద్రబాబును అధికార పార్టీని కాకుండా ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీని విమర్శిస్తూ వస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్. దాన్ని మనం ఎలా తీసుకోవాలి? దాన్ని కాకుండా అనడానికి ఏం లేదండి. ఈయనను ఎక్కువ విమర్శిస్తున్నారు. నన్ను ఎందుకు ఎక్కువ విమర్శిస్తున్నావు, వాళ్ళనే విమర్శించాలన్నది జగన్ కండిషన్. జగన్ మీద విమర్శిస్తారు లేదన్నది జగన్ కండిషన్ మీద ఆధారపడి ఉండదు. నా ఇష్టాన్ని బట్టి నాకు ఉంటుంది. నేను చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రి కావాలనుకుంటే నాకు ఆటంకంగా కనపడుతుంది నువ్వు, కాబట్టి నేను నిన్ను విమర్శిస్తానని పవన్ అంటున్నాడు. దీంట్లో ఎవరేమి ప్రజాస్వామ్యంలో 3 పార్టీలు ఉన్నప్పుడు మీరు చంద్రబాబునే విమర్శించాలి, అది కూడా నేను రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే విమర్శించాలనే హక్కు జగన్కి ఎంత మాత్రం లేదు. అది వాళ్ళు ఒక విధంగా దారి తప్పిపోయింది ప్రచారం. తమతో వచ్చి కలవమన్నారుగా, అప్పుడు ఎలా కలవమన్నారు? ఉదాహరణకు పవన్ కళ్యాణ్ కలవలేదు, కానీ తీవ్రమైన ప్రయత్నం అయితే అతన్ని కలుపుకోవడానికి వీళ్ళు చేశారు. అది మోడీ స్థాయిలో జరిగింది, అది తెలంగాణ ప్రభుత్వ కేసీఆర్ ఆశీస్సులతో కొంత జరిగింది. నేరుగా 1-2 ఎంపీలు కూడా వెళ్ళారు పవన్ కళ్యాణ్. ఇవన్నీ కూడా జరిగాయి. అతను ఒంటరిగా నేను ఉంటాను అని అన్నారు, కమ్యూనిస్టుల మటు కలుపుకుంటానని. అందుకని జగన్ మీద విమర్శ చేయొచ్చు, మోడీ మీద విమర్శ చేయొచ్చు, ఇవన్నీ కూడా చేశారు. ఈయన స్థిరత్వం అంటారు, ఆయన మళ్ళీ తెలుగుదేశం దగ్గరికి ఏం పోలేదు కదా. ఎన్నికలు అయిన తర్వాత మనం ఎవరైనా మార్పులు, ఆ మాటకు వస్తే జగన్ మారలేదా? జగన్ తెలంగాణ సమస్య మీద వివిధ దశల్లో ఆయన మాట్లాడినటువంటి తీరేంటి? మానుకోట దగ్గర నుంచి బయలుదేరితే ఇప్పుడు కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేంటి అన్నంతవరకు ఆయన యాత్రలో వివిధ దశలేంటి? మోడీని అందరూ వ్యతిరేకిస్తూ మోడీ వ్యతిరేకత అనేది దేశంలో అంతా వస్తున్నప్పుడు మోడీ ఆంధ్రప్రదేశ్కి హోదా ఇవ్వకపోవడం తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆయన చాలా బాగున్నాడని కితాబు ఇచ్చిన పరిస్థితి ఏంటి? ఇవన్నీ రాజకీయ పార్టీలు వాటి నాయకులు వాళ్ళ అవసరాలు అవకాశాలను బట్టి విధానాలు తీసుకుంటారు. చంద్రబాబు ఎప్పుడు లేనట్టుగా మొట్టమొదటిసారిగా సింగిల్గా ఈసారి పోటీ చేశాడు కదా, దీన్ని మనం ఎలా చూడాలి? దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఆయన ఏం చేయలేదండి, చేయాల్సిన పరిస్థితిగా ఆయన నెట్టబడ్డాడు. ఆయన అనివార్యమైన పరిస్థితిలో గత్యంతరం లేక ఒకడే పోటీ చేశాడు తప్ప, లేకపోతే ఎవరు వచ్చినా ఆయన తీసిపోవడానికి ఆయన తలుపులు తెచ్చుకునే ఉన్నాడు.
మోడీ ఏమో పొత్తు పెట్టుకొని పొగిడించుకొని సన్మానాలు చేయించుకున్నాడు కానీ హోదాకు నిరాకరించాడు. పవన్ కళ్యాణ్ ఏమో నీ మీద విశ్వాసం లేదని బయటకు వచ్చాడు. వామపక్షాలు మళ్ళీ కలిసేటటువంటి అవకాశం లేకపోయింది. కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో అయిష్టంగానే చంద్రబాబు నాయుడు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళాడు. దానికి బహుశా మూల్యం కూడా చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ఇప్పుడు మనం చూస్తాం. కాంగ్రెస్ రాహుల్ గాంధీ వచ్చేసరికి నేను రాగానే నేను అధికారంలోకి వస్తే నా మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదాపై చెప్పి ఆంధ్ర రాష్ట్రం కోసం మాట్లాడాడు కదా. దీని ప్రభావం ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పైన ఏమైనా ఉంటుందా? ఏం ఉండదండి. కాంగ్రెస్ ఈజ్ ఎ నాన్ ప్లేయర్. ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ నాన్ ప్లేయరు, బీజేపీ అనేది ప్రో వైసీపీ ప్లేయరు. వైసీపీకి బీజేపీ యొక్క ఇదేమనంటే వైసీపీకి తోడవుతుంది పరోక్షంగా. అందుకని కాంగ్రెస్ పెద్ద కోలుకునే అవకాశం లేదు. అసలు కాంగ్రెస్తో కలవకుండా, కాంగ్రెస్లో రాహుల్ గాంధీకి చాలా వేసి కూడా రాష్ట్రంలో కలుపుకోకుండా ఉండడం అన్నది అది కూడా చంద్రబాబు వ్యూహమే. వైసీపీకి వెళ్ళాల్సిన కొన్ని కాంగ్రెస్ ఓట్లైనా సరే విడిగా ఉంటే తనకు లాభమని ఆయన అనుకున్నారు అంతవరకే. రాహుల్ గాంధీ అలా అనడం ఓకే, అది వాళ్ళ బాధ్యత అనుకోండి. సరే, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల కోసం ఆంధ్రప్రదేశ్ కోసం చెప్పారు. జాతీయ రాజకీయాల్లో ఈసారి ఎవరి వైపు ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం మీరు భావిస్తున్నారు? అంటే మొదటిసారి 1989లో రాజీవ్ గాంధీకి వచ్చిన 400 స్థానాల తర్వాత మళ్ళీ ఎవరికి ఎప్పుడు మెజారిటీ రాలేదు. సొంత సింపతి కదా అది. వాట్ ఎవర్ రీజన్, కారణం ఏదైనా సరే నేను అంటుంది 89లో మెజారిటీ అనేది ఒక పార్టీకి మెజారిటీ రావడం అన్నది చివరిసారి 1989లో జరిగింది. మళ్ళీ 2014లో మోడీ నాయకత్వంలో బీజేపీకి సింగిల్గా మెజారిటీ వచ్చింది. ఈ మధ్యలో ఎవ్వరికి పూర్తి మెజారిటీ రాలేదు. ఇది ఒక పెద్ద ముఖ్యమైన విషయం. ఇప్పుడైతే మటుకు మోడీని అంత 3Dలో ఉండకపోవచ్చు. సొంత మెజారిటీ రాకపోతే మళ్ళీ ఎన్డీఏలో ఉన్న భాగస్వాములను కలుపుకోవాల్సిన అవసరం రావచ్చు అనేది ఒకటి. మూడవది, ఈ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వీటి కూటమి నిజంగా ఒక రూపం ఏర్పడితే ఇప్పుడు మనం 1996 చూసాం. వాజ్పేయిని ఒకవైపు నుంచి పిలిస్తే ఆయన 13 రోజులకే దిగిపోయి దేవగౌడ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి అది ఎంత తక్కువ స్థానాలు ఎంత ఎక్కువ స్థానాలు వస్తాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. జాతీయ మీడియా వీళ్ళు చెప్పే ప్రకారం చూస్తున్న ప్రకారం అయితే బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం అయితే ఉంది కాంగ్రెస్ కంటే. అంటే ఒక అందుకనే దట్ డిపెండ్స్ ఆన్ రీజనల్ పార్టీస్. అది ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. అంటే కేసీఆర్ చాలా బలంగా చెబుతున్నారు, ఎవరైనా అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీల రోల్ చాలా అవసరం, రోల్ చాలా ఎక్కువ ఉంది. ప్రాంతీయ పార్టీల సహకారంతోనే ఈసారి కేంద్ర ప్రభుత్వం పాలనలోకి వచ్చే అవకాశం ఉంది. మా రోల్ చాలా బలమైంది ప్రాంతీయ పార్టీ అని అంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చెప్తున్న పద్ధతిలో కాదు కానీ ఒక ఫెడరల్ ఫ్రంట్ ప్రాంతీయ పార్టీలది. నేను ఇందాక పొరపాటున 89 అన్నాను, 85 రాజీవ్ గాంధీకి వచ్చింది, 84 89లో వీపీ సింగ్ ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవి లేకుండా ప్రభుత్వం రాదు. అందుకని ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలకు అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మోడీ కనుక ఇప్పటికే బీజేపీతో 23 పార్టీలు ఉన్నాయి. అంటే కేసీఆర్ అనే ఫెడరల్ ఫ్రంట్ అది సాధ్యం? అది ఫెడరల్ ఫ్రంట్ అనే పేరు ఉండదు. ఫెడరల్ ఫ్రంట్గా ఏం అధికారంలోకి రాదు, అంతవరకు మనం చెప్పొచ్చు. కానీ ఫెడరల్ ఫ్రంట్లో ఉంటారు అంటున్న నవీన్ పట్నాయక్, జగన్, కేసీఆర్ లాంటి వాళ్ళు మోడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, తమకంటూ కొన్ని పదవులు లేదా హక్కుల సదుపాయాలు సాధించుకోవడానికి ఒక అవకాశం వస్తే రావచ్చు. అది మిగిలిన ప్రాంతీయ పార్టీలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఊగిసలా. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ బీజేపీ ఎందుకు బతికాయంటే ఊగిసలాట్లు ప్రాంతీయ పార్టీల్లో. ఇవి నికరంగా నిలబడితే అదొక విధంగా ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మెజారిటీ లేకపోవడం వల్ల, మిగతా పార్టీల మీద ఆధారపడటం వల్ల ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేకపోవడం అనే అనిశ్చిత పరిస్థితి మన గతంలో చూశాం కదా. అది అనారోగ్యమైన పరిణామం కొంతమంది పొలిటికల్ సైంటిస్టులు చెప్తున్నారు కదా. దాన్ని ఎలా తీసుకోవాలి సార్ మనం? పొలిటికల్ సైంటిస్టులు చెప్పట్లేదు కానీ పొలిటికల్ పండిట్స్ చెప్తున్నారు. మన దేశంలో గొప్ప గొప్ప చట్టాలన్నీ కూడా మిశ్రమ ప్రభుత్వాలు ఉన్నప్పుడే వచ్చాయి. పనికి ఆహార చట్టం కానీ, ఉపాధి హామీ చట్టం కానీ, సమాచార హక్కు చట్టం కానీ, లేదు అసలు ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణలు ఎత్తేయడం కానీ, ఈ పనులన్నీ కూడా మిశ్రమ ప్రభుత్వాలు ఉన్నప్పుడే జరిగాయి. కాంగ్రెస్కో బీజేపీకో బండ మెజార్టీ ఉంటే వాళ్ళు అనుకుందే చేయటం తప్ప అసలు ఇంకోటి మాట. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఎవరిని అడగకుండా నోట్ల రద్దు చేసి పడేశారు. ఎవరిని అడగకుండా ఎన్ని పనులు చేశారో లెక్కలేదు. అందులో ఒక్కదానికి ఇప్పుడు జవాబు చెప్పట్లేదు. అందుకని తనకేదో సొంతంగా మెజార్టీ ఉన్నందుకే ఇవన్నీ జరిగాయి అని ఆయన అంటున్నాడు. కానీ ఈ జరిగినవన్నీ ఏం మంచిది కాదు. మిశ్రమ ప్రభుత్వాలు కలిసి, పైగా ఇంకోటి కదండి,
మెజారిటీ ఉన్నాయి, ఇంకా 23 పార్టీలు అయితే ఎన్డీఏలో ఉన్నాయి కదా. జ్యోతిబాస్ ఉన్నారు ఉదాహరణకు. సిపిఎంకు పూర్తి మెజారిటీ ఉంది పశ్చిమ బెంగాల్లో. అయినా 22 ఏళ్ళు 32 ఏళ్ళు వాళ్ళు మిశ్రమ ప్రభుత్వమే నడిపారు. అందుకని మిశ్రమ ప్రభుత్వ రాజకీయాలకు ఒక పార్టీకే మెజారిటీ ఉండి తీరాలి అనే దానికి ఏమీ పొంతలేదు. ఉంటే మంచిది, ఉంటే ఇంకా కొంచెం స్థిరత్వం. పరిపాలనలో అనిశ్చితి లేకుండా న్యాయం జరగాలి అంటే జాతీయ పార్టీలు తర్వాత ఈ ప్రాంతీయ పార్టీల మిశ్రమము ఇవన్నీ ఊరికే సమర్థించుకోవడానికి తప్ప చరిత్రలో రాజీవ్ గాంధీకి వచ్చిన స్థానాలు ఇంతవరకు ఎవరికి రాలేదు. 400లకు పైగా స్థానాలు వచ్చాయి ఆయనకు 1985లో. ఒక్క ఏడాదిలోనే బోఫోర్స్ కుంభకోణం రావడంతో రాహుల్ ప్రభుత్వం పూర్తిగా అస్థిరత్వం, రాజీవ్ గాంధీ ప్రభుత్వం పూర్తిగా అస్థిరత్వం పాలైపోయింది. 1994లో ఎన్టీ రామారావు గారు 216 స్థానాలతో ధూమ్ధామ్గా గెలిచారు. 6 నెలలు తిరగకుండానే సొంత పార్టీలోనే ఒక క్రైసిస్ వచ్చిన పరిస్థితి ఆయన చూశారు. అందుకనే పార్టీలు ప్రభుత్వాలు స్థిరంగా ఉండడం అనేది విధానాల మీద, ప్రజాస్వామ్య పద్ధతుల మీద. రఫేల్ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే రఫేల్ విషయంలో సుప్రీంకోర్టు మోడీ ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసిన మాట నిజం. దాన్ని తొక్కిపట్టాలని చూసిన కొద్దీ అది బయటకు వచ్చింది. కానీ భారతదేశంలో ఏంటంటే రాజకీయ ఆర్థిక సమస్యల కంటే భావోద్వేగ సంబంధమైన అంశాలు ఎక్కువగా తేవటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ అయోధ్య రామ మందిరము, మళ్ళీ కాశ్మీర్ 370-35 రద్దు ఇలాంటి అంశాలన్నీ తెచ్చింది. అలాగే సరిహద్దుల్లో టెర్రరిజము, పాకిస్తాన్ మీద ఎయిర్ వైమానిక దాడులు తెస్తున్నారు. కాబట్టి భావోద్వేగ అంశాల వైపు తిప్పి అధికారం కైవసం చేసుకోవాలనే ఆలోచన వ్యూహం బీజేపీది. ఒరిజినల్గా వాళ్ళ హిందుత్వ వ్యూహం అది ముందుకు వస్తున్నట్టుగా ఉంది. మన మీడియా పాత్రను ఏ విధంగా చూసుకోవాలి? ఒకటి, అసలు మీడియా పాత్రను ప్రభుత్వాలు హర్షించడం లేదు. మోడీ గారు 5 ఏళ్ల ప్రధానమంత్రిగా ఉండగా ఒక్క పత్రికకు ఒక్కసారి కూడా ఆయన మీడియాతో గోష్ఠి జరిపినటువంటి ఉదాహరణే లేదు. ఆయన బొమ్మలు తీసుకోవడం ఎవరో చెప్తున్నారు, నేను అనువాదం చేశాను. ఆయన ఎప్పుడన్నా ఒక్కసారి పిలిస్తే సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు తప్ప వీళ్ళు ప్రశ్నలు వేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని మొన్న సుప్రీంకోర్టు రఫేల్ కేసులో, మీరు అన్న రఫేల్ కేసులో ఇచ్చిన తీర్పు కూడా హిందువులో రామ్ దానికి సంబంధించిన పత్రాలన్నీ బయట పెడితే అదేదో తప్పని ప్రభుత్వం వాదిస్తే లేదు, వాళ్ళకి ఆ హక్కు ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అందుకని ఈ ప్రభుత్వం మీడియాను ఒత్తిడి పెట్టి ఉపయోగించుకుంటూ ఉంది. రెండో వైపున స్వేచ్ఛను హరిస్తూ ఉంది. ఈ సోషల్ మీడియాను కూడా నియంత్రించడానికి అనేక చట్టాలు వీళ్ళు వాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇందాక నేను చెప్పాను Y2M మీడియాని, ఈ 2 పెద్ద పార్టీల మధ్య డివైడ్ అయిపోయిన మీడియాలో సత్యాన్ని తీసుకోవడం, అన్ని అంశాలను స్పృశించడం అనేది ఒక పెద్ద సమస్యగా, పెద్ద సవాలుగా తయారైన పరిస్థితి ఉంది. అందుకని మీడియా ఒక ప్రత్యామ్నాయమైన సమాంతరమైన మీడియా సృష్టి అవసరం భావిస్తుంది. తప్పనిసరి. కానీ సోషల్ మీడియా అలాంటి సమాంతరంగా ఉంటుంది అనుకున్నాం. కానీ తెలుగులోకి వచ్చేసరికి వైసీపీ, టీడీపీ, ఎక్కువగా వైసీపీ ఈ సోషల్ మీడియాను పూర్తిగా నియంత్రిస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయినా మాలాంటి వాళ్ళము అందరం కూడా, మనం అంతా కూడా సోషల్ మీడియాను వాడుతున్నాము. మీడియాను మరింత ప్రజాస్వామీకరించుకోవాల్సిన అవసరం, అన్ని అంశాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ తాలూకు స్వయం ప్రతిపత్తి, ఎలక్షన్ తాలూకు స్వయం అధికారము అది ఉందని మీరు భావిస్తున్నారా? ఎప్పుడు కూడా దాని మీద ఒత్తిళ్ళు అవి ఉంటూ వచ్చాయి. కానీ ఉండేవాళ్ళని బట్టి కొంచెం ఇప్పుడు శేషన్ లాంటి ఆయన మరీ ఏకపక్షంగా మారాడు. ఉదాహరణకు కొన్ని చర్యలు తీసుకున్నాడు, బాగానే తీసుకున్నాడు అనుకుంటే ఆయన ఇతరుల మాట వినకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అందుకని ఎన్నికల సంఘం ప్రజాస్వామికంగా ఉండాలి. అది ప్రతిపక్షాలు, ప్రజలు అందరి మాట విని ప్రజాస్వామికంగా పనిచేయాలి. అది కేంద్రానికి అనుబంధ సంస్థగా మారకూడదు. అంటే ఈ రాజకీయ పరిణామాలు, వాతావరణం చూస్తుంటే మీకు ఆరోగ్యకరమైన పరిపాలన రాష్ట్రాల్లోనూ కేంద్రంలో ఉంటుందనే విశ్వాసం మీకుందా? లేదు, అంతకంతకు జనస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోతుంది. డబ్బు ప్రభావం పెరిగిపోతుంది. ఏకపక్ష ఏక వ్యక్తి ధోరణులు పెరుగుతున్నాయి. వ్యవస్థలు అనేవి విచ్ఛిన్నం చేయబడుతున్నాయి. వ్యవస్థల మూల సూత్రాలు, అలాగే అనుమానాస్పదమైన డబ్బు ప్రవహిస్తుంది రాజకీయాలకు. ఈరోజే సుప్రీంకోర్టు మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్స్ కింద ఎవరికి ఎన్ని డబ్బులు వచ్చాయో మాకు సమర్పించండి అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న 8 కోట్లు బీజేపీ వాళ్ళు పట్టుబడ్డాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లు పట్టుబడ్డాయి ఇప్పటికి. అందుకని ఆరోగ్యకరంగా లేదు, చాలా అనారోగ్యకరంగానూ ఉంది. ప్లస్ మతము ఇట్లాంటివి రాజకీయాల్లోకి చొప్పించబడుతూ ఉన్నాయి. వ్యక్తిగత వారసత్వ రాజకీయాలు, కులము, మతము ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ధనబలం పెరుగుతుంది. వీటన్నిటిని కూడా మనం ఈ కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం. వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వస్తున్న క్రమం కూడా మనం చూస్తున్నాం ఈ 10 ఏళ్లలో. రాజకీయమే వ్యాపారంగా మార్చబడింది. కార్పొరేట్ గవర్నెన్స్ అన్నారు ఇప్పుడు. అంటే గవర్నమెంట్లు కార్పొరేట్లకు ఉపయోగపడే దశ దాటిపోయి
అసలు గవర్నమెంట్నే కార్పొరేటైజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు.